హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమియా నిమ్మకాయ పులిహోర అనమాట. ఎప్పుడు రైస్తోను రవ్వ పులిహోర కాకుండా సేమియాతో పులిహోర చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది, కొత్తగా ఉంటుందన్నమాట దీనికోసం ముందుగా ఒక కప్పు సేమియానైతే తీసుకోవాలండి. ఇది నార్మల్ సేమియా అనమాట, రోస్టెడ్ సేమియా కాదనమాట. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని 1 లీటర్ వాటర్ అయితే వేసుకోవాలండి. వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం సేమియాని అయితే వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి వచ్చేసి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకోవటం వల్ల సేమియా అనేది అంటుకోకుండా పొడిలాడుతూ వస్తుంది. సేమియా అనేది ఎక్కువగా కుక్ అవ్వకూడదండి. కొంచెం మనం గోరుతో అనేది ఇరిగిస్తే ఈజీగా ఇరిగిపోవాలన్నమాట. ఒక 70% సేమియా అనేది కుక్ అయితే సరిపోతుంది. ఇంకా కొంచెం సేపు ఉంటే సేమియా అనేది కంప్లీట్గా ఉడికిపోతుంది. అలా ఉంచకుండా ఇలా గోరుతో విరగదీసిస్తే ఇలా ఇరిగిపోవాలన్నమాట. తర్వాత దీన్ని స్ట్రెయిన్ చేసేసుకొని వెంటనే చల్లటి వాటర్ పోసేసుకోవాలండి. చల్లటి వాటర్ పోయటం వలన సేమియా అనేది మిగతాది కూడా కుక్ అవ్వకుండా అలా ఉండిపోతుంది. అందుకని చల్లటి వాటర్ పోసేసుకోవాలి. ఇలా చల్లటి వాటర్ పోసేసుకున్న తర్వాత సేమియా చూడండి ఎంత పొడిలాడుతూ వస్తుందో. దీంట్లో వాటర్ అంతా కంప్లీట్గా స్ట్రెయిన్ చేసేసుకొని కొంచెంసేపు పక్కన పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత వాటర్ మొత్తం పోయిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసుకొని ఈ సేమియాని అయితే సైడ్కి పెట్టేసుకోవాలి. దీంట్లో వాటర్ అంతా కంప్లీట్గా పోయే వరకు దీన్ని అయితే అలానే పెట్టేసుకోవాలి. తర్వాత పులిహోర కోసం తాలింపు పెట్టుకోవాలండి. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 1/2 కప్పు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు అనేది ముందుగా వేసుకోవటం వల్ల త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి పల్లీలు అనేది ముందుగా వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర. తర్వాత దీంట్లోకి వచ్చేసేసి పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలి. పులిహోరలో పప్పులు ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ పప్పులన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంటని సిమ్లో పెట్టుకొని పప్పులు అనేది మాడకుండా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో వచ్చేసి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత తుంచుకున్న ఎండుమిరపకాయలు కూడా వేసుకొని మాడకుండా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి వచ్చేసి ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. పసుపు కూడా వేసుకొని పప్పులు అనేది మాడకుండా మంచిగా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆపేసేసుకోవాలి. తర్వాత మనం ఉడికించుకున్న సేమియాలోకి వచ్చి నిమ్మరసం తీసుకొని ముందుగానే పెట్టేసుకోవాలి. తర్వాత ఈ నిమ్మరసంలోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న సేమియాలోకి అయితే నిమ్మరసం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. సాల్ట్ పులుపు అనేది చూసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న సేమియాలోకి వచ్చేసి మనం ఫ్రై చేసుకున్న ఈ పప్పులను అయితే వేసేసుకోవాలి. ఈ పప్పులు వేసుకొని ఒకసారి బాగా తాలింపు అనేది సేమియాకి పట్టేలాగైతే కలిపేసుకోవాలండి. అంతే అండి. ఎంతో సింపుల్గా సేమియా పులిహోర అయితే రెడీ అయిపోయింది. దీని టేస్ట్ అయితే మనం రైస్తో చేసిన పులిహోర టేస్ట్ లానే ఉంటుందండి. మార్నింగ్ హడావిడి లేకుండా ఇలా సింపుల్గా సేమియాతో నిమ్మకాయ పులిహోరను అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది, టేస్ట్గా ఉంటుంది.